చూస్తున్నారు కదండి, మంచిగా నాటుకోడి అయితే రెడీ అయిపోయింది మనకి. ఇక మామూలు వైట్ రైస్ మళ్ళీ టేస్ట్ చూసుకొని మనం వేసుకుంటే బెటర్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేయబోతున్నామండి. ఇది వచ్చేసి చాలా మందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది చేసుకోవడం వస్తుంది, కొంతమందికి రాదు. సో నా పద్ధతిలో ఎలా చేస్తాను, కొంచెం స్పెషల్గా చేస్తున్నాను. నేను మామూలుగా రెగ్యులర్గా ఒక రకంగా చేస్తాను, కొంచెం స్పెషల్గా అన్నప్పుడు కొంచెం స్పెషల్గా చేస్తాను. ఈరోజు స్పెషల్గా నాటుకోడి మసాలా అండి. ఎలా చేస్తాము, కొంచెం గ్రేవీగా ఎక్కువ ఉండి బాగా మంచి అన్నంలో కలుపుకోవడానికి తినడానికి ఎలా బాగుంటుంది ఏంటి అనేది. నాటుకోడి ఇది మంచిగా పల్లెటూరు పద్ధతిలో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, ట్రై చేస్తే చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది తప్పకుండా. ఫస్ట్ అయితే ఇవన్నీ మనం ఫస్ట్ పెట్టుకున్నాం పక్కకి. చూస్తున్నారు కదా, నాటుకోడి మంచిగా కాల్చి కొట్టించామన్నమాట. అండ్ వీటికి కావాల్సిన సామాన్లు. సో నేను ఒక్కొక్కటిగా మీకు ఏం చేయాలి, నేను ఒక్కొక్కటి వేసేటప్పుడు అవి ఎట్లా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు చెప్తూ చూపిస్తాను. వచ్చేసాయండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుందామండి. ఫస్ట్ ఆన్ చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ప్రజెంట్ మనం గ్రేవీకి ప్రిపేర్ చేసుకుంటున్నాం, చెప్పాను కదా చికెన్ మసాలా అనేసి. సో మనం కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేటట్టు చేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రిపరేషన్. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా. ఇది వచ్చేసి కొబ్బరి. ఫస్ట్ కొంచెం కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ రఫ్గా, ఇది మనం పేస్ట్ చేసుకుంటాం కాబట్టి రఫ్గా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి ఏంటంటే మనకి ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి. దొంగ చూడండి తింటది ఇప్పుడు. ఇవి ఆప్షనల్ అండి. కొంచెం గ్రేవీ కావాలి, మనకు కొంచెం థిక్నెస్గా ఉండాలనుకుంటే కొన్ని జీడిపప్పులు వేసుకోండి. టమాటాలు తీసుకొని మంచిగా టమాటా వేసేసుకోండి. నేను డైరెక్ట్గా చాప్ చేస్తున్నాను, మీరైతే పక్కకు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. చూస్తున్నారు కదా, ఆనియన్స్ మంచిగా ట్రాన్స్పరెంట్ అవ్వబోతున్నాయి. సో టమాటాస్ కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇందులో కొన్ని నువ్వులు వేసుకోండి. యాక్చువల్గా నాటుకోడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అసలు, ఇంకా మనకి ఆ టైంలో పల్లెటూరులో ఎలా చేస్తారు అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ గసగసాలండి. గసగసాలు వేస్తే నాటుకోడి అద్భుతంగా ఉంటుంది. అసలు చాలా కాస్ట్ ఉంది, నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా కాస్ట్ ఉంది, కానీ వేస్తే చాలా బాగుంటుంది. సో వాటిని రీప్లేస్ చేసుకోవడానికి ఈ నువ్వులు జీడిపప్పు కొంచెం నేను వేసుకున్నాను. కానీ గసగసాల టేస్టే వేరండి. ఎవరైనా యూజ్ చేయాలి, అది ఒకసారి ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ అంటే చూపిస్తాను. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఏం లేదు, సింపుల్గా చూడండి. కారం అండి, ఇది పట్టించిన కారం. ఇది అందాజుగా 900 గ్రామ్స్ ఉందండి. సో మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్.
చాలా మంచిగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ అది వేసాం కాబట్టి ఉప్పు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ టేస్ట్ చూసుకొని మనం వేసుకుంటే బెటర్. మ్యారినేషన్కి ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ పట్టించిన కారము ఉప్పు ఉంటే సరిపోతుందండి. ఇందులో రెడ్ కాశ్మీరీ మిర్చి పౌడర్ అన్నట్టు అట్లా ఏం అవసరం లేదండి. సింపుల్గా ఇంతే, నాటుకోడి ఎంత సింపుల్గా చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇవి రెండింటిని మంచిగా కలిపేసుకోవాలి. మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి, స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్గా పట్టుకోవాలి. ఇక్కడ గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. కోడిలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. దగ్గర పెట్ట ఇవి కొంచెం వేగడానికి సాల్ట్ వేసేసుకోండి. ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కొంచెం వేసాను అంతే. కరివేపాకు రెమ్మలు వేసుకోండి. మాట్లాడు హాయ్ చెప్పు అందరికి. నువ్వు చెప్పు మరి. ఎక్కడ చూడు, ఇక్కడ చూడు, కెమెరా చూడు, మాట్లాడు. హాయ్ అను, మాట్లాడు. హాయ్ చెప్పు అందరికి ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి. కెమెరా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్, హౌ ఆర్ యూ చెప్పాలి. ఇందులో మాట్లాడాలి. ఇక్కడ హౌ ఆర్ యూ. వేగిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాటుకోడిలో ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. నీసు వాసన అలా ఏం రాకుండా చాలా బాగుంటుంది. సో నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేయాలి. నోమా నో ఎగ్ కాదది, టమాటో. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. ఇలా మంచిగా అల్లం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఈ చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్నాక మొత్తాన్ని మంచిగా కింద నుంచి ఒక్కసారి కలుపుకోండి. మొత్తం మంచిగా ఒకసారి కలుపుకొని కింద నుంచి ఇది విజిల్ పెట్టట్లేదండి, జస్ట్ నార్మల్గా ఇట్లా పైనుంచి మూత పెడుతున్నాను. విజిల్ పెట్టుకోవద్దు ఇప్పుడే, జస్ట్ ఇట్లా మూత పెట్టాను. కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వడానికి మాత్రమే పైనుంచి పెట్టాను. నార్మల్ మూత కూడా పెట్టుకోండి మీకు కావాలనుకుంటే. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాయి కదా, ఈ స్టేజ్లో మనం ఇక్కడ మసాలా పట్టుకున్నాం కదండి, ఈ మసాలాని అంతటిని వేసేసుకోవాలి మంచిగా. ఈ మసాలా అంతా వేసుకున్న తర్వాత మంచిగా కింద నుంచి పై వరకు మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. ఆల్రెడీ కొంచెంగా వాటర్ వస్తున్నాయండి. ఒక్కసారి మసాలా అంతా వేసుకొని కలిపేసుకోండి. ఈ స్టేజ్లోనే ధనియాల పొడి వేసుకోవాలి. మనం 1 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోండి. నాటుకోడిలో
నాటుకోడి చేసుకునేటప్పుడు ఇవన్నీ ఉంటేనే బాగుంటుందండి. కొంచెం కారం కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. సో మీరు ఎప్పుడో ఒక్కసారి కాబట్టి చేసుకోండి, లేదు మేము తినలేమనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes విజిల్ పెట్టకుండా నార్మల్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఒక 5 minutes మళ్ళీ పెట్టేసుకోండి. విజిల్ పెట్టలేదండి, గమనించండి మీరు. ఓకేనా, చూస్తున్నారు కదండి, ఇలా మంచిగా వాటర్ ఆయిల్ రావాలన్నమాట. వచ్చేంత వరకు ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూపిస్తాను. అసలు నాటుకోడిలో మంచి టిప్ ఏంటో తెలుసా అండి? కుక్కర్లో కంటే గిన్నెలో చేసుకోవడం మంచిది. మట్టి పాత్రలో చేస్తే టేస్ట్ ఆ కమ్మదనం వేరే లెవెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. టైం ఉంది, చిన్నగా చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ట్రై చేయండి. గిన్నెలో మంచి, కానీ చాలాసేపు ఉడకాలండి, గుర్తుపెట్టుకోండి. చాలా, ఎందుకంటే నాటుకోడి మన రెగ్యులర్ కోడి లెక్క కాదు, కొంచెం ఎక్కువసేపు ఉడకాలన్నమాట. సో నేనైతే ప్రస్తుతానికి కుక్కర్లో పెట్టాను. దీని ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ముక్క బాగా ఉడకాలండి. సో దాదాపు ఒక 1/2 లీటర్ కంటే ఎక్కువ వాటర్ ఇందులో పోసేసుకోవాలి. మీకు ఇట్లా 1/2 లీటర్ ఇట్లా తెలియదు అనుకుంటే ఏం చేస్తారంటే ముక్కలన్నీ మునిగిపోయేంత వరకు వాటర్ పోసేసుకోండి. మీకు అలా అయితే అర్థమైపోతుంది. మరి ఓవర్గా పోసేసి విజిల్ కూడా రాకుండా చేయవద్దు. మంచిగా ఈ ముక్కలు ఉడికేంత వరకు మంచిగా ఇలా వేసుకుని ఒకసారి మంచిగా తిప్పేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు, కారం, మసాలాలు అన్నీ టేస్ట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కుదరదు కాబట్టి ఇప్పుడే వేసేసుకొని మంచిగా విజిల్ మూత పెట్టేసుకుంటే కుక్కర్ మంచిగా ఉడికిపోతుందండి. చూసారా ఎంత అంగడి చేస్తుందో. ఈమె పని చేస్తుంటే ఈమె చేసేది అనమాట. ఇది ఇలా ఎత్తుకో అంటారు అనమాట వంట చేసేటప్పుడు. కంపల్సరీ మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? కింద కామెంట్ చేయండి. మనం మూత పెట్టే ముందు కొత్తిమీర వేసేసుకోండి. మంచిగా ఈ ఫ్లేవర్ అంతా పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. విజిల్ పెట్టేసుకోండి. మొత్తం మూత మంచిగా టైట్గా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. హైలో ఉండొద్దు, లోలో ఉండొద్దు, మీడియం ఉండాలి. మీరు కంపల్సరీ 8 విజిల్స్ అయితే రావాలండి. బాగా ఎక్కువ పుంజు, పెద్ద పుంజు అంటే 10, 11 కూడా రావచ్చు. మనం ఒకసారి 8 విజిల్స్ వచ్చాకైతే చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎయిట్ విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నా, ఉడికిందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. మనం ఒకసారి ఫస్ట్ ప్రెజర్ అంతా పోయిందో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే మంచి ఎప్పుడైనా ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోండి. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి. ముక్క కూడా చూడండి, ఇక్కడ రండి ఒకసారి. చూసారా నాటుకోడి ఎంత మంచిగా ఉడికిపోయిందో? ఇంకా చాలా మంచిగా ఉడికిపోయింది, మనకు తెలిసిపోతుంది. చూసారా గ్రేవీ కూడా చాలా ఎక్కువగా ఉంది. మీకు కొంచెం గ్రేవీ కావాలని కొంచెం ఎక్కువ చేసుకోవాలని ఇట్లా చేసుకుంటాం. ఇంకేం లేదండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం. అయ్యో నేను పై చూస్తున్నారు కదండి, మంచిగా నాటుకోడి అయితే రెడీ అయిపోయింది మనకి. ఇక మామూలు వైట్ రైస్తో చాలా బాగుంటుందండి నాటుకోడి. ఎప్పుడైనా వైట్ రైస్తోనే చాలా బాగుంటుంది, బగారా వీటన్నిటికంటే. మంచిగా ట్రై చేయండి, తప్పకుండా చేసుకోండి. చేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.